హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ. క్షేత్రమితిలో భాగంగా మెన్సురేషన్లో భాగంగా దీర్ఘ చతురస్రం గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఒక దీర్ఘ చతురస్రం అంటే ఏంది? ఇది ఒక చతుర్భుజం అండి. దీర్ఘ చతురస్రం అనేది ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది? ఇది ఒక చతుర్భుజం. ఈ చతుర్భుజంలో ఎన్ని భుజాలు ఉంటాయండి? ఒక చతుర్భుజంలో 4 భుజాలు ఉంటాయి, 4 కోణాలు ఉంటాయండి. ఒక చతుర్భుజంలో 4 భుజాలు, 4 కోణాలు ఉంటాయండి. 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఏ చతుర్భుజంలో అయితే ఎదురెదురు భుజాలు సమానము మరియు ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటుందో, ఆ చతుర్భుజం ఏమంటామంటే రెక్టాంగిల్ అంటాం. ఓకే, చూడండి, ఈ చతుర్భుజంలో ఎన్ని సైడ్స్ ఉన్నాయండి? ఈ రెక్టాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయండి? ఈ రెక్టాంగిల్లో 4 సైడ్స్ ఉంటాయండి. చూడండి, 4 సైడ్స్ ఉంటాయి. ఈ రెక్టాంగిల్లో 4 సైడ్స్ ఉంటాయి. ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి? ఈ 4 సైడ్స్ ఉంటాయి. ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. సో ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి? యాంగిల్ ఏ అనుకుందాం, ఇక్కడ బి అనుకుందాం, సిడి. యాంగిల్ ఏ 90 డిగ్రీస్, యాంగిల్ బి 90 డిగ్రీస్, యాంగిల్ సి 90 డిగ్రీస్, యాంగిల్ డి ఆల్సో 90 డిగ్రీస్. అర్థమవుతుందండి? చతుర్భుజంలో 4 భుజాలు ఉంటాయి. 4 భుజాలలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి ప్రతి యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే ఆ చతుర్భుజంను దీర్ఘ చతురస్రం అంటాము, రెక్టాంగిల్ అంటాము. ఓకే, ఈ రెక్టాంగిల్లో 4 సైడ్స్ ఉంటాయండి. సో ప్రతి యాంగిల్ ఎంత ఉంటుందని 90 డిగ్రీస్ ఉంటాయి. ఈ రెక్టాంగిల్లో ఈ దీర్ఘ చతురస్రంలో ఏముంటుంది? దీర్ఘ చతురస్రంలో ప్రతి సైడ్ ఆపోజిట్ సైడ్స్ ఎట్లా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఎట్లా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఎట్లా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయండి. ఈ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అండి. సో ఈ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి దీర్ఘ చతురస్రంలో. సో పెరిమీటర్ ఎట్లా ఫైండ్ చేస్తామంటే, పెరిమీటర్ కావాలంటే ఏంది? సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ 4 సైడ్స్. గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ 4 సైడ్స్ అంటే ఎన్ని భుజాలు ఉన్నాయండి? ఇక్కడ ఏబి ఒక భుజము, బీసీ ఒక భుజము, సిడి ఒక భుజము, తర్వాత ఏడి ఒక భుజం. ఈ 4 భుజాల మొత్తం ఏమంటాం మనం? పెరిమీటర్ కింద లెక్క కడతాం. ఈ 4 భుజాల మొత్తం ఏమంటాం? పెరిమీటర్ కింద లెక్క కడతాం. అంటే పెరిమీటర్ అంటే తెలుగులో చుట్టుకొలత అండి. ఓకే, చుట్టుకొలత. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డయాగ్నల్. అంటే ఏంది? తెలుగులో కర్ణం. ఈ కర్ణం అనేది ఏం చేస్తుందండి? ఈ దీర్ఘ చతురస్రంను 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ విభజిస్తారు. అంటే ప్రతి కర్ణము దీర్ఘ చతురస్రంను 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గా విభజిస్తారు. చూడండి, డయాగ్నల్ డివైడ్స్ రెక్టాంగిల్స్ ఇంటూ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏరియా ఏంటండి? ఎల్ ఇంటూ బి. మీకు గుర్తే ఉంటుంది, చూడండి, అది మీరు చదువుకున్నారు కూడా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి. నెక్స్ట్ పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా కదా, సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ 4 ఇట్స్ సైడ్స్ అని. చూడండి, దీన్ని మనం ఎలా అనుకుందాం? లాంగ్ సైడ్ ఏమనుకుంటాం? ఎలా అనుకుంటాం? సో చూడండి, షార్ట్ సైడ్ ను బి అనుకుందాం అని. లెంత్ బ్రెడ్త్. చూడండి, ఏబిఎల్, బీసీ ఏమున్నదండి? బి. ఓకే, సిడి ఏమున్నదండి? ఎల్. ఏడి ఏమున్నది? బి. ఓకే, ఇవన్నిటిని ప్లేస్ చేయండి. చేస్తే బి ప్లస్ బి అంతా 2బి, ఎల్ ప్లస్ ఎల్ అంతా 2ఎల్ ప్లస్ 2బి. సో 2 కామన్ తీస్తే ఏమైతే అండి? ఎల్ ప్లస్ బి. సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ 4 సైడ్ అంటే ఈ 4 భుజాల మొత్తం ఏమంటామండి? పెరిమీటర్ అంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి, డయాగ్నల్. సో డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే అండి? అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ డయాగ్నల్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఎల్ లెంత్ ఇచ్చినప్పుడు, బెడ్త్ ఇచ్చినప్పుడు ఈ డయాగ్నల్ వాల్యూ కనుక్కోవాలంటే ఏంటండి? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది గుర్తుపెట్టుకోండి, అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సపోజ్ చూడండి, ఇది ఏబిసి త్రిభుజంలో నేను ఏబిసి తీసుకుంటున్నాను. చూడండి, ఏబిసి త్రిభుజంలో ఏసీ అనేది డయాగ్నల్ కదండి. ఏసీ డయాగ్నల్ను మనం రాసుకుందాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్గా ఏంటది? పైథాగరస్ థీరం. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ అంటే ఏంది? ఇక్కడ ఏసీ అంటే ఏంది? డయాగ్నల్ అండి. సో ఏబి స్క్వేర్ అంటే ఏంది? ఎల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది బి స్క్వేర్. నా ఏసీ ఈజ్ ఈక్వల్ కావాలంటే ఏం చేస్తామండి? ఈ స్క్వేర్ అనేది పంపిస్తే ఏమైతే స్క్వేర్ రూట్ అవుతుంది. సో అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది డయాగ్నల్. సో రెక్టాంగిల్ యొక్క డయాగ్నల్. ఓకే, నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. చూడండి, ఇవన్నీ రెక్టాంగిల్ సంబంధించిన స్టేట్మెంట్స్, ఫార్ములాస్ అండి. కొన్ని స్టేట్మెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, రైట్. చూడండి, ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రాకార మైదానం కొలతలు
120 మీటర్లు 80 మీటర్లు ఆ మైదానం వైశాల్యం ఎంత అని అడిగిండు. చూడ దీర్ఘచతురస్రం యొక్క మైదానం కొలతలు ఇచ్చినండి. ఇక్కడ ఫిగర్ చూడండి. ఇక్కడ డయాగ్రామ్లో రెక్టాంగిల్ ఉందండి. డయాగ్రామ్లో ఏముంది? రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ యొక్క కొలతలు ఇచ్చిండు. సో 120 మీటర్లు ఏమవుతుందండి? ఇక్కడ లెంత్ అవుతుంది. సో బ్రెడ్త్ ఏమవుతుందండి? ఇక్కడ 80 మీటర్లు. బ్రెడ్త్ ఏమవుతుంది? 80 మీటర్. 120 మీటర్ల లెంత్ పొడవు అవుతుంది. బ్రెడ్త్ అనేది వెడల్పు అనేది ఏమవుతుందండి? 80 మీటర్లు అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ వైశాల్యం కనుక్కోవాలి. సో వైశాల్యంకు సూత్రం ఏందండి? ఇంతకుముందు మనం చర్చించుకున్నాం కదా, వైశాల్యం గురించి డిస్కస్ చేసినాం కదా. వైశాల్యం గురించి సూత్రం ఏంది మనం చెప్పుకున్నాం. చెప్పండి, వైశాల్యం సూత్రం ఏంది? ఏరియా ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ బి, అంటే పొడవు ఇంటూ వెడల్పు. వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? పొడవు ఇంటూ వెడల్పు. ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు అని చెప్పుకున్నాం. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఏంది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో డయాగ్నల్ లెంత్ కనుక్కోవాలంటే ఏం చేస్తానండి? √L² + B² అనుకుంటారు. ఓకే, అండర్స్టాండ్. సో రెక్టాంగిల్ యొక్క ప్రతి కోణం ఎంత ఉన్నదండి? 90 డిగ్రీ. గుర్తుపెట్టుకోండి ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ బిట్స్లలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ప్రతి సైడ్ ఎట్లా ఉంటుందండి? 4 భుజాలు ఉంటాయండి. ఎదురెదురు భుజాలు ఎట్లా ఉంటాయి? సమానంగా ఉంటాయండి. ఓకే రైట్. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. సో వైశాల్యం కనుక్కోమడు. సో వైశాల్యం కనుక్కోండు. సో వైశాల్యం అంటే ఫార్ములా ఏంది? ఇక్కడ A ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఇంటూ బి సింపుల్ అండి. A ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ బి గుర్తుపెట్టుకోండి. సో ఎల్ అంటే ఎంత అండి? 120 మీటర్. సో బి అంటే ఎంత అండి? 80 మీటర్. సో 120 ఇంటూ 80. సో 12 8 ఎంత అండి? 96. సింపుల్గా 12 8 96. 2 zeros ఉన్నాయి, రాసేసాయి. సో ఏమవుతుందండి? M ఇంటూ ఏమవుతుంది? మీటర్ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఏం చేస్తామండి? 9600 స్క్వేర్ మీటర్ అంటామండి. స్క్వేర్ మీటర్ అంటాం. అర్థమవుతుందా? A ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ బి. A ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ బితో మనం సాల్వ్ చేసినామని గుర్తుపెట్టుకోండి. అంటే వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఇలా పొడవు వెడల్పు ఇచ్చినప్పుడు ఏం చేస్తారండి? పొడవు వెడల్పు ఇచ్చినప్పుడు దాన్ని మల్టిపుల్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లం చూద్దామండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.